హిందూ సాంప్రదాయాల్లో కాకులకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. వాటిని కేవలం పక్షులుగా కాకుండా మన పూర్వీకుల ప్రతిరూపాలుగా భావిస్తారు. ముఖ్యంగా శ్రాద్ధ కర్మలు, పితృపక్ష సమయంలో కాకులకు ఆహారం పెట్టడం ద్వారా అది నేరుగా పితృదేవతలకు చేరుతుందని హిందువుల గాఢ విశ్వాసం. పురాణాల ప్రకారం కాకి జీవించి ఉన్న వారిని, మరణించిన వారి ఆత్మలకు మధ్య ఒక ఆధ్యాత్మిక వారధిగా పనిచేస్తుంది. గరుడ పురాణం వంటి ప్రాచీన గ్రంథాలు కూడా పిండ ప్రదానం స్వీకరించేందుకు పూర్వీకులు కాకుల రూపంలో వస్తారని పేర్కొంటున్నాయి. అందుకే శ్రాద్ధ సమయంలో కాకి ఆహారం తింటే పూర్వీకులు సంతృప్తి చెందినట్లు భావిస్తాం. కాకుల నల్లని రంగు మనకు కనిపించని ఆధ్యాత్మిక లోకానికి ప్రతీకగా భావించబడుతోంది. వాటి అరుపు పితృదేవతల సందేశాలను అందిస్తుందని కూడా నమ్మకం. రామాయణం వంటి ఇతిహాసాల్లో కూడా కాకులు ప్రమాదాలను ముందుగానే హెచ్చరించే సూచికలుగా చెప్పబడ్డాయి. అలాగే శనిదేవుడితో కూడా కాకులకు ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రతి శనివారం కాకులకు ఆహారం పెట్టడం వల్ల శని దోషం, పితృదోషం తగ్గుతాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా అమావాస్య రోజుల్లో కాకులకు ధాన్యం, నీరు సమర్పించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. మన పూర్వీకుల ఆశీర్వాదాలు పొందాలంటే కాకులను గౌరవించడం కూడా ఒక ఆధ్యాత్మిక ఆచారంగా హిందూ సంస్కృతి చెబుతోంది.